రైట్. మనం చూస్తున్నాం ఏదైతే ఖైరతాబాద్ గణేశోత్సవాలు స్టార్ట్ అయిన నుంచి 9 రోజులు ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకొని ఘనమైన పూజలు అందుకొని ఈరోజు సాగర తీరానికి చేరడం జరిగింది. ఎందుకంటే ఘనమైన భక్తుల జనసంద్రోహం మధ్య భక్తుల పూజల మధ్య ఏదైతే గత 9 రోజుల ఘనంగా పూజలు రోజుకొక పండుగలాగా గత రోజు పూజలు నిర్వహించుకొని ఈరోజు గణేష్ నిమజ్జనానికి గంగమ్మడికి చేరడానికి టైం అయింది. మరికొద్ది క్షణాలు ఏదైతే ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మడికి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ వేలాది మంది ట్యాంక్ బండ్ పైన వేలాది మంది భక్తులు తరలి రావడం వాళ్ళ భక్తులు వాళ్ళు ఏదైతే గణేషుని కొలవడం వల్ల అరుపులు ఎక్కడికక్కడ రీసౌండ్ వినిపిస్తున్న మన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మెల్లిగా చివరిసారిగా సాగర తీరానికి చేరుకొని పూజలు ముగించుకొని ఆ క్రేన్ తోని పైకి వెళ్ళిన విజువల్స్ మనం ఇక్కడ కనిపిస్తుంది. ఒకవైపు బలరాముడు, మరోవైపు 70 అడుగుల ఖైరతాబాద్ వినాయకుడిని ఎక్కడైతే గంగమ్మ ఒడికి చేరే విజువల్స్ మనమైతే కనిపిస్తున్నాయి. మనకి అయితే గత 9 రోజుల ఘనంగా పూజలు నిర్వహించుకొని ఈరోజు సాగర తీరానికి వచ్చి చివరిగా పూజలు నిర్వహించుకొని భక్తుల ఘనమైన పూజల మధ్య ఏదైతే లక్షలాది మంది అర్పుల మధ్య వాళ్ళ మొక్కుల మధ్య ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ తీరానికి చేరడాన్ని మనం విజువల్స్ ఇక్కడ చూడొచ్చు. అయితే 70 అడుగుల విగ్రహాన్ని పూర్తిగా 70 అడుగుల విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని ఖైరతాబాద్ మట్టి విగ్రహం అయితే 70 అడుగుల విగ్రహం ఆ గంగమ్మ ఒడిలోకి చేరే విజువల్స్ మనం చూస్తున్నాం ట్యాంక్ బండ్ మీద. ఆ పొద్దున్న నుంచి ఏదైతే పొద్దున ఒక్కొక్కరు 4 గంటలకి వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. పొద్దున 6 గంటలకు శోభయాత్ర స్టార్ట్ అయ్యి ప్రస్తుతం ముగించుకొని గంగమ్మ ఒడిలోకి చేరుతున్న వినాయకుని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే ఆ భక్తులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి అరుపులతో వాళ్ళ భక్తితో అరుస్తూ వాళ్ళ గణేశుడికి బై చెప్పడం జరుగుతుంది. చివరిసారిగా ఏదైతే గణేశుడికి బై చెప్తూ చివరిసారిగా 2024లో చివరిసారిగా క్రేన్ నంబర్ 4 దగ్గర సాగర తీరాన్ని చేరుకొని గంగమ్మలోకి చేరుతున్న గణేష్ నిమజ్జనాన్ని మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే భక్తులు కూడా జనసంద్రోహంతో అరుస్తూ ఏదైతే వినాయకుడి నామస్మరణంతో అటు బలరాముడి నామస్మరణంతో కావచ్చు ఇటు పూర్తి స్థాయిలో ఆ నిమజ్జనం మనకు జరుగుతున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఎందుకంటే పొద్దున 6 గంటలకు శోభయాత్ర మొదలై భారీగా వచ్చిన భక్తుల మధ్య ఆ గణేశుడు నిమజ్జనం కొనసాగుతుంది. ట్యాంక్ బండ్ లో అయితే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం మనం సాగిస్తున్నాం. గణేష్ ఉత్సవ కమిటీ కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన విధానాన్ని కూడా మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాం. ఎందుకంటే అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు వైద్య బృందం కావచ్చు, డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ కావచ్చు, పూర్తిగా ప్రభుత్వానికి కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలిపి ఆ గణేశుడికి ఖైరతాబాద్ గణేశుడికి వాళ్ళు బై చెప్పడం జరుగుతుంది. పెద్ద దండాలతో నవరాత్రులతో ఘనంగా పూజించుకొని ఆ ఘనంగా పూజలు అందుకొని ఏదైతే ఖైరతాబాద్ దగ్గర 70 అడుగుల వినాయకుడు అదేవిధంగా ఘనంగా పూజలు అందుకొని నిమజ్జనం జరుగుతున్న విజువల్స్ మనం ఇక్కడ కనిపిస్తున్నాయి. భక్తులు కూడా లక్షలాదిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రతి జిల్లా నుంచి ప్రతి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చివరి రోజు గణేశుని దర్శించుకుంటే బాగుంటుంది, మొక్కులు తీరుతాయని చెప్పేసి వాళ్ళు దర్శించుకోవడం మనం ఆ విజువల్స్ తో చూస్తున్నాం. మనం పొద్దున్న నుంచి మనం చూస్తున్నాం మెల్లిగా గణేష్ ఏదైతే 70 అడుగుల విగ్రహం ఖైరతాబాద్ విగ్రహం మెల్లిగా వెళ్తున్న ఆ విజువల్ గంగమ్మలోకి వెళ్తున్న విజువల్ చూడండి. ఒకవైపు డిఆర్ఎఫ్ బృందాలు కూడా చుట్టుముట్టినాయి. వైపు ఆ సాగర తీరాన ఉంటున్న పోలీస్ బలగాలు కూడా అదే అంతే సేఫ్టీ వాళ్ళు పాటిస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఉండకూడదు ఈ గణేష్ నిమజ్జనం అని చెప్పేసి వాళ్ళు కూడా విధంగా చర్యలు తీసుకుంటూ ఆ సేఫ్టీ సెక్యూర్తో పూర్తిగా గణేష్ నిమజ్జనం జరుగుతున్న విజువల్స్ మనకు కనిపిస్తుంది. ఒకవైపు బలరాముడు, మరోవైపు ఆ దేవుళ్ళు కూడా జనసంద్రోహం మధ్య ఇక్కడ భక్తి పూజలతో ముగించుకొని ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జన జరుగుతున్న విజువల్స్ కూడా మనం ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదైతే 9 రోజుల ఘనంగా నిర్వహించిన పూజలతో పాటు భక్తుల ప్రేమ అనురాగాలు, భక్తుల కోరుకున్న ముక్కులు కావచ్చు తీరినాయని చెప్పేసి చాలా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఆ భక్తులకు చివరిసారిగా చూసుకొని 2024లో చివరిసారిగా దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరికీ బై చెప్తూ గణేష్ నిమజ్జనం ఇక్కడ సాగర్లో జరగడం మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. అటువైపు భక్తులు కూడా గణపతి బొప్ప మోరియా అంటూ నినాదాలతో వినాయకుడికి బై చెప్పడం జరుగుతుంది. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది వాళ్ళు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే చివరిసారిగా ఖైరతాబాద్ మనం చూడొచ్చు. మన ముందే వినాయకుడు ఇప్పుడే కొద్ది క్షణాల ముందే ఇక్కడికి వచ్చి చివరి ఆ పూజలు ముగించుకొని గణేశుడు సాగర తీరానికి చేరడాన్ని మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్గా చూస్తున్నాం. ఒకవైపు
ఆ జనాలు అదే బై బై చెప్తూ గణపతి బొప్ప మోరియా అంటూ గట్టిగా అరుస్తూ ఆ గణేశుడు ఘనంగా ఆ ధన్యవాదాలు చెప్తూ వెళ్ళిపోవడం జరుగుతుంది భక్తులు కూడా. వినాయకుడు మెడలో చూడొచ్చు గత 9 రోజులుగా రోజు పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద దండలతో చేసిన ఆ దండలు కూడా మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఇక్కడ లేని ఘనమైన పూజలు ఇక్కడ జరుగుతాయని చెప్పేసి మన వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిన ఎందరికో తీరని ఎక్కడెక్కడ మొక్కులున్నా సరే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే తీరుతాయని చెప్పేసి వాళ్ళు భక్తులు కూడా ఇక్కడ వచ్చి చెప్పడం జరుగుతుంది. మనం చూస్తున్నాం పెద్ద పెద్ద దండలతో ఆ 70 అడుగుల విగ్రహాన్ని 70 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వచ్చి ఈ 70 సంవత్సరాల్లో ఇదే హైయెస్ట్ విగ్రహం అని చెప్పి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చెప్పడం జరిగింది. మనం వినాయకుడిని చూడొచ్చు ఏదైతే పూర్తిగా అంత అందమైన ఆ మట్టితోని తయారు చేసిన 70 అడుగుల విగ్రహం ఈరోజు సాగర్లో మరికొద్ది క్షణాల్లో సాగర్లోకి వెళ్ళిపోతున్న విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ నవరాత్రులు ఘనమైన పూజలు అందుకొని మళ్ళీ నేను వచ్చే సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అవుతుంటే మరోవైపు ట్యాంక్ బండ్కి మరోవైపు చూడొచ్చు జనాలు లక్షలాది ఆ మంది తరలి వచ్చి చివరిసారిగా గణేషుని దర్శించుకుందామని చెప్పేసి ఇక్కడి నుంచి వచ్చిన విజువల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. జనాలు ఆతృతగా చూస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆ గణేషుని చూడలేమని చెప్పేసి చివరిసారిగా అందరు వచ్చి దర్శించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకునే అవకాశం వాళ్ళకి దక్కిందని భక్తులు కూడా మనకు ఒకవైపు చెప్పడం జరుగుతుంది. మనం చూస్తున్నాం మెల్లిగా ఆ నవరాత్రిగా పూజ పూర్తిగా గణేష్ ఉత్సవాల్లో నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడు మెల్లిగా గంగమ్మ ఒళ్ళోకి చేరడాన్ని మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ మన మిర్రర్ టీ ద్వారా మనం చూస్తున్నాం ఇక్కడ ప్రత్యక్షంగా. మెల్లిగా ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒళ్ళకు చేరుతుండు ఘనమైన పూజలు అందుకొని ఘనమైన భక్తుల నినాదాల మధ్య గంగమ్మలోకి చేరుతున్న విజువల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. భక్తులు కూడా అదే సంతోషంతో మొదటగా ఏదైతే శోభయాత్ర స్టార్ట్ అయినప్పుడు ఏ విధమైన ఉత్సాహం సంతోషం సంబరాలతో స్టార్ట్ అయిందో తను వెళ్ళేటప్పుడు కూడా అదే విధమైన ఉత్సాహం సంబరాలు సంతోషంతోనే తనకు ఘనమైన ఆ ధన్యవాదాలు తెలుపుతుళ్ళు. ఇక్కడ ట్యాంక్ బండ్ పైన మారుమోగుతున్నాయి వాళ్ళ అరుపులు. ఏదైతే హుసేన్ సాగర్లో మనం చూడొచ్చు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయ్యే ఆ నంబర్ 4 క్రెయిన్తోని పూర్తి సూపర్ క్రెయిన్ ద్వారా నిమజ్జనమైన విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపు సాగర్లో ఏదైతే హుసేన్ సాగర్లో డిఆర్ఎఫ్ బృందాలు అటువైపు వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఇటు సైడ్ చూస్తే పోలీస్ బృందాలకు ఇటు సైడ్ పర్యవేక్షణ జరుగుతుంది. ఒకవైపు భక్తులు సంద్రోహంలో వాళ్ళ పూజల మధ్యలో గణేశుడు మెల్లిగా గంగమ్మలోకి చేరుతున్న విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం మెల్లిమెల్లిగా. ఎందుకంటే గత కొద్దిగా కొద్దిగా సైడ్కి జరుపుకున్నాం. లైవ్ నడుస్తుంది. ఇంకొద్ది క్షణాల్లో హుసేన్ సాగర్లో పూర్తిగా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం పూర్తిగా వస్తుంది. ఎందుకంటే గత సంవత్సర కాలంగా ఈ వినాయకుల పండుగ కోసం పూర్తి ప్రజలు భక్తులు ఎంతో
మనం చూడొచ్చు ఏదైతే హుస్సేన్ సాగర్లో పూర్తిగా గంగమ్మ ఒడికి చేరిపోతున్న ఖైరతాబాద్ వినాయకుడిని మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్తో ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే గత 9 రోజుల ఘనమైన పూజలు అందుకొని ఆ గణనాయకుడు గంగమ్మ ఒడికి చేరడాన్ని ఇక్కడ భక్తులు చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే విధంగా తిరిగి వచ్చి మాకు సంతోషాలు ఇవ్వాలంటూ ఇక్కడ భక్తులు మాత్రం బలమైన కోరికలు కోరుతున్నట్టు ఇక్కడ భక్తులు చెప్పడం జరుగుతుంది. గంగమ్మలోకి చేరిన వినాయకుని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే పొద్దున 6 గంటల నుంచి శోభాయాత్ర స్టార్ట్ అయితే ప్రస్తుతం 1:30 కావస్తుంది. ఏదైతే ప్రభుత్వం పెట్టిన షెడ్యూల్ ప్రకారమే వీళ్ళు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ పూర్తి చేసిందని చెప్పేసి మనకు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే పొద్దున 6 గంటలకు శోభాయాత్ర స్టార్ట్ అయ్యి 2 గంటల లోపు ఆ నిమజ్జనాన్ని ముగించాలని చెప్పేసి ప్రభుత్వం కావచ్చు, లేదా పోలీసు బలగాలు కావచ్చు, పోలీసు సంబంధించిన అధికారులు వాళ్ళకి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన మనకి ఈ రోజుతో వినాయకుడు నవరాత్రి ఉత్సవాలు పూర్తయినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు అంటే భారీ ఘనంగా జరుగుతాయి. ఇక్కడ చూస్తే దాని ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుగల 9 రోజులు ఘనంగా జరిగిన ఉత్సవాలు ఈ రోజుతో పూర్తిగా చివరి రోజుకి వచ్చేసిన పొద్దున 6 గంటల నుంచి ఖైరతాబాద్ వినాయకుడు శోభయాత్ర స్టార్ట్ చేసి అలా సెక్రటేరియట్ ముందుకెళ్ళి ఎన్టీఆర్ మార్గ్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే క్రేన్ నెంబర్ 4 దగ్గర పూర్తిగా ఘనంగా ఒకవైపు భక్తులు వాళ్ళ పూజలతో సంబరాలతో ఆ వినాయకుడికి బై చెప్పిన మనం విజువల్స్ కూడా మనం చూసాం. ఇప్పుడే వినాయకుడు ఇంతకు ముందే ఆ గంగమ్మ ఒడికి చేరిన విధానాన్ని కూడా మనం చూసాం. ఒకవైపు భక్తులు, ఒకవైపు పాటలు, మరోవైపు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం సమితి కూడా ఇప్పుడు మొదటి రోజు ఏ విధంగా అయితే ఉత్సాహంతో ఆతృతతో ఉన్నారో చివరి రోజు కూడా అదే విధంగా ఉత్సాహం ఆతృతతో ఉన్నారు. ఎక్కడ కూడా భక్తులు కానీ ఎవరు కూడా ఆ సంతోషాన్ని తగ్గలేరు. మనం చూస్తూ వేలాది మంది ట్యాంక్ మ్యాన్కి తరలి వచ్చిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ కెమెరామ్యాన్ శివతో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.